జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ మాతృశక్తి మరియు దుర్గా వాహినీల ద్వారా గోరింటాకు ఉత్సవాలను జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఆర్యనగర్ జిల్లా భాగ్యలక్ష్మి ప్రఖండలో లాల్ దర్వాజా, మైలార్ దేవుపల్లి, హరిబౌలి, గౌలీపుర ఈ ప్రాంతాలలో జరుపుకున్న గోరింట ఉత్సవ విశేషాలు చూద్దాం రండి. గోరింటాకు పుట్టుకకు సంబంధించి అనేక కథలున్నాయి. అసలు గోరింటాకు మొక్క ఎలా పుట్టింది అనే కథను వింటే మాత్రం మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. భక్తితోను పూజలు చేసి చెట్టు చుట్టూ చేరే మహిళలు, కాలనిండుగా పారాయణితో కన్నె పిల్లల అందాలు. భక్తితోను పూజలు చేసే చెట్టు చుట్టూ చేరే మహిళలు, చిన్నలు పెద్దలు మహిళలు వృద్ధులు చేరి నిండా గోరింట పండేను చేతి నిండా, మగువ మనసు నిండేను గుండె నిండా. గౌరీదేవి తన చిన్నతనంలో తన స్నేహితులతో కలిసి తోటలో ఆడుకుంటూ ఉంటే రజస్వల అవుతుంది. ఆ సమయంలో నేలపై పడిన ఆ రక్తపు చుక్క నేలపై పడగానే మొక్కగా పుడుతుంది. ఇది చూసిన గౌరీదేవి స్నేహితులు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్తారు. అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడడానికి వస్తాడు. అప్పటికే ఆ మొక్క పెరిగి పర్వతరాజుతో, నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను, నా వలన ఈ లోకానికి ఏం ఉపయోగం అని ప్రశ్నిస్తుంది. ఆ సమయంలో గౌరీదేవి చెట్టు ఆకులను కోస్తుంది. ఆ చెట్టు విశిష్టమైన గుణం వలన ఆ వేళ్ళు ఎర్రగా కందిపోతాయి. అయ్యో, నా బిడ్డ చెయ్యి కందిపోయింది అని పర్వతరాజు బాధపడతాడు. అప్పుడు ఆ గౌరీదేవి తనకు ఏ విధమైన నొప్పి కలగలేదని, తన చేతులు ఎర్రగా చాలా అందంగా కనిపిస్తున్నాయని అందట. అది విన్న ఆ పర్వతరాజు ఇకపై ఈ గోరింటాకు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని, గౌరీదేవి రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని, అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని, స్త్రీల చేతులకు పాదాలకు అందాన్నిచ్చే మంగళకరమైన ద్రవ్యంగా ఖ్యాతి వహిస్తుందని ఆ గౌరీ ఆకుకు వరమిస్తాడట. చక్కని తల్లికి చాంగుబల, చెక్కిన భూమికి చాంగుబల, చక్కని తల్లికి చాంగుబల, చాంగుబల తన చెక్కిన భూమికి చాంగుబల, చక్కని తల్లికి చాంగుబల. పాలారి చేత మొక్క తొడిగింది, చెక్క పండిన చక్కని చుక్క, చిట్టి పేరంటాలకు శ్రీరామ రక్ష. మామిడి సిగురెలుపు మంకెనుకు ఎరుపు, మనలన్నింటిలో నా మాణిక్యం ఎరుపు. అప్పుడు కుంకుమ ద్రవ్యం కూడా గౌరీదేవితో ఇలా అడుగుతుందట. ఈ గౌరీ ఇంటి ఆకును స్త్రీలు నుదుటిని కూడా ఈ ఆకును నూరి బొట్టిగా పెట్టుకుంటే మరి నాకు ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా అని ఆందోళన చెందుతుందట. అందుకు గౌరీదేవి కుంకుమకు అభయం ఇస్తుందట. ఈ గౌరీ ఇంటి ఆకును నుదుటిని పెట్టుకుంటే అది పండదు అని అభయం ఇస్తుందట కుంకుమ ద్రవ్యానికి. ఇందుకు నిదర్శనంగా ఎవరైనా నుదుటిన గోరింట పెట్టుకున్నా అది పండదు. అలా గౌరీదేవి ఇంట్లో పుట్టింది కాబట్టి గౌరీ ఇంటి ఆకు అని ఆ చెట్టుకు పేరు. అది కాలక్రమేణా గోరింటాకుగా మారిపోయింది. గోరింటాకు మొక్క సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో పుట్టింటికి అంటే గౌరీదేవి ఇంటికి వచ్చి వెళుతుందట. అయితే తాను అక్కడ ఉన్నప్పుడు కూడా భూలోకంలో తనని మర్చిపోకుండా ఉండాలని వరం కోరుకుందట. అలా గౌరీదేవి గోరింటాకుకి ఇచ్చిన వరం వలన ప్రతి ఏటా ఆషాఢ మాసంలో కన్నెపిల్లలు మహిళలు అందరూ గోరింటాకు ఇష్టంగా పెట్టుకుంటారు. శాస్త్రీయంగా పరిశీలిస్తే వేసవికాలం వెళ్ళిన తర్వాత ఆషాఢంలో ఋతుపవనాలు వచ్చి వర్షాలు వస్తాయి. వర్షాకాలంలో వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా వంటివి ఎక్కువ అవుతాయి. స్త్రీలు ఇంటి పనులతో నీటిలో తిరగడం వలన కాళ్ల పగుళ్ళు వస్తాయి. దీని నివారణ కోసం గోరింటాకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. గోరింటాకును
చేతి వేళ్లకు కాళ్ళకు పెట్టుకోవడం వలన గోళ్ళ సమస్యలు రాకుండా ఉంటాయి. నాకు తెలిసిన వివరాలను చెప్పాను. జై శ్రీరామ్. టోలీ ప్రచారకులు రుక్మిణి లక్ష్మి.